చేద్దాం అనేది మా ఉద్దేశం. అండ్ ఐ థింక్ అది రియలీ పేడ్ ఆఫ్ టుడే ఇన్ ద థియేటర్. నేను చెప్తావు చెప్పు. థ్యాంక్ యూ ఫర్ బ్లాక్ బస్టర్. సో థ్యాంక్ యూ ఫర్ ద బ్లాక్ బస్టర్. మార్నింగ్ ఒక 30-40% ఎంతో ఉందండి. మ్యాట్నీస్కి ఇంకా పిక్ అయింది. ఫస్ట్ షోస్ హౌస్ఫుల్స్, సెకండ్ షో హౌస్ఫుల్స్, గుంటూరు, వైజాగ్, ఇవాళ రేపు హౌస్ఫుల్స్, ఇక్కడ హౌస్ఫుల్స్ అని మీరే నిజంగా చెక్ చేసుకోవచ్చు కూడా మీరు బుక్ మై షో చూస్తే. సో దిస్ ఇస్ అ ఫెనామినల్ రెస్పాన్స్. అండ్ అందర్ ఏజ్ గ్రూప్స్, మా పేరెంట్స్ చూసారండి, అబౌట్ 50-55 ఇయర్స్ ఏజ్ గ్రూప్, అండ్ దేవర్ రియలీ ఇంటు టీయర్స్. అంటే ఒక చిన్న ఎగ్జైటెడ్తో వచ్చే ఒక టీయర్స్ ఉంటాయి కదా, హ్యాపీనెస్. నాకై థింక్ ఇట్ గేవ్ ద బిగ్గెస్ట్ జాయ్. అందరు ఫ్యామిలీస్ మీ పేరెంట్స్ని తీసుకురండి. And there's been a jump in the collections, and this is all for the age groups to connect to the youth more. We didn't want to stress on the emotions, but we have focused more on touch and go emotion style. So please do watch the film if you haven't. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మార్నింగ్ ఒక హౌస్ఫుల్ థియేటర్లో సినిమా అంతా నుంచొని చూశాను, జస్ట్ టు సీ అసలు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారని. అండ్ బిగ్ 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 థ్యాంక్స్ టు ఆడియన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక చిన్నపిల్లలండి, ఒక 4 years to 6 years 7 years ఏజ్ గ్రూప్లో ఆల్మోస్ట్ 20 kids ఉన్నారు థియేటర్లో. అండ్ నేను నిజంగా ఎన్నో ఏళ్ళయింది కిడ్స్ అందరు నుంచొని అక్కడ నవ్వుతూ పక్కన పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక హోల్ ఫ్యామిలీ చాలా కంఫర్టబుల్గా, చాలా హాయిగా, ఒక హోల్ హార్టెడ్గా నవ్వుకొని, యూజువలీ ఒక సూపర్ క్లైమాక్స్, ఒక స్టార్ స్టడెడ్ హై క్లైమాక్స్లో అలా ఉంటుందేమో యూజువలీ. బట్ ఈసారి లాస్ట్ 20 minutes జనాలు అరుస్తున్నారు, క్లాప్ కొడుతున్నారు. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్. బికాజ్ మనమే అనుకున్నప్పుడు, అసలు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు హెవీగా ఓవర్ సెంటిమెంట్, ఓవర్ ఎమోషన్ పెట్టేసి ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకుండా చాలా కంఫర్టబుల్గా, చాలా లైట్ హార్టెడ్గా రండి, మీ పేరెంట్స్ తీసుకురండి. హోల్ ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ అస్ రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు ఏదైతే ఆడిటోరియం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, శర్వాకృతి మధ్యలో ఉన్న ఒక ఆ ర్యాపో ఉంది, ఆ హ్యూమర్ ఏదైతే జనరేట్ అయిందో. అండ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ దట్ శర్వాకి, విక్కీకి మధ్యలో ఉన్న సీన్స్, అసలు హోల్ ఫ్యామిలీస్ ఆర్ లైక్ రియలీ ఎంజాయింగ్. సో స్టోరీ అనుకున్నప్పుడు ఇట్స్ అ కంప్లీట్ థింగ్ అండి. అంటే ఒక పిల్లాడి సెంట్రిక్ ఫిల్మా, లేకపోతే ఐ థింక్ ఇట్ ఇస్ అ పేరెంట్స్ సెంట్రిక్ ఫిల్మ్ అండి. అంటే పేరెంట్స్ కోసం, పేరెంట్స్కి నేను లాస్ట్ వేసినట్టు దిస్